మీలో ఉన్న దేవుడు మీతో సమయం గడపట్లేదు. మీలో ఉన్న దేవుడు మీతో సమయం గడపాలంటే ఆయన మనస్సులో ఉన్న సంగతులు మీకు అర్థం కావాలి, మీ మనస్సులోనికి రావాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. వాక్యమై ఉన్నవాడు వాక్య రూపములో నీలో ఉంటే, వాక్యముతోనే ముచ్చటిస్తే అక్కడ అగ్ని పుడుతుంది. అప్పుడు నీ హృదయము, నీ ఆత్మ మండింపబడుతుంది. నీలో ఉన్న దేవుడు నీతో సమయం గడపాలి. నా ప్రాణముతో ప్రాణమా వాటిని కూడా స్తుతించు అంటున్నాడు. క్రైస్తవ సమాజం తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రపంచం అంతటా వెళ్ళాలి. మనందరిలో ఉన్న దేవుడు మనతో సమయం గడపాలనుకుంటున్నాడు. మనందరిలో ఉన్న దేవుడు మనతో సమయం గడిపే అవకాశం మనం ఇవ్వట్లేదు. వాక్యమైన వాడు మనతో సమయం గడపాలంటే వాక్యం మనలో ఉండాలి. వాక్యం అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న భక్తుల జీవిత చరిత్రలను ఆధారం చేసుకుని పుట్టిన హెచ్చరికలు, బుద్ధి మాటలు, నీతి మాటలు కాదు. అది ఒక్కటే వాక్యం కాదు. అది రక్షింపబడ్డ వాడికి ప్రారంభములో నడవడానికి, ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎదిగిన తర్వాత సంపూర్ణ సిద్ధికి పోవాలంటే క్రీస్తును గూర్చిన మూలోపదేశాలు ఇంకా మానాలి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, దేవుని న్యాయము, దేవుని వ్యూహము, దేవుని సంకల్పము, దేవుని ఆలోచన విధానము, సాతాను తంత్రములు. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడినట్లుగా యుగములలోను తరములలోను మరుగు చేయబడ్డ సంగతుల ద్వారా మనలో వాక్యము నింపుతాడు. అలాగూ దేవుని కూర్చున్న జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారితో వాక్యమై ఉన్నవాడు సమయం గడుపుతాడు.